ఈరోజు నేర్చుకున్న వాక్యం ప్రభా మళ్ళీ ఆలోచించాలి. యెహోషువలో ఇట్లా చేశాడు, దావీదు ఇలా చేశాడు, నేను కూడా అలాగే చేస్తాను. ఐ విల్ ఫోకస్ ఆన్ మై లైఫ్. నా పిలుపు మీద నేను ఫోకస్ చేస్తాను, నా కుటుంబం మీద నేను ఫోకస్ చేస్తాను, నా ఆరోగ్యం మీద. ప్రభా నువ్వు రోగం తీస్తాను, రోగం ఉంది కదా అని రోగం మీద ఫోకస్ చేయదు, స్వస్థత మీద పెట్టాలి. ఐగుప్తులో ఉన్న ఏ రోగము నీ మీదకి రాదు అంటే నా మీదకి రాదు. ఆమేన్, హల్లెలూయా. మీ మధ్యలో నుంచి నేను రోగమును నిర్మూలం చేసేదను అన్నాడా? నా మధ్యలో, నా కుటుంబం మధ్యలో రోగము ఉండకూడదు. ఐ విల్ బిలీవ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. టుడే ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. ఈరోజు నేను మీ గురించి ప్రార్థిస్తున్నా. ఈరోజు వర్తమానం నీ మనస్సును మార్చును గాక. హల్లెలూయా. గిద్యోను వలె ప్రభువా సూచన నో, ఐ విల్ బిలీవ్ యోర్ వర్డ్. ఇది నీ వాక్యంలో ఉంటే నేను నమ్మగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్. గిద్యోను రోజుల్లో పరిశుద్ధాత్మ లేదు కాబట్టి, దేవునితో అంత సంబంధం లేదు కాబట్టి ఆయన సూచనలు అడిగాడు. కానీ ఈరోజు ఆయనతో సంబంధం, సహవాసం, ఫెలోషిప్, కొయినోనియా అంటే ఏంటి? ఆయనతో లోతైన సంబంధం ఉంటుంది మనకి. ప్రైజ్ గాడ్. భార్య భర్తల మధ్యలో ఉంటుంది కదా అన్యోన్య సంబంధం. నీకు తెలుసు, నీ భర్త ఒక మాట చెప్తే అంటే ఆయన చేస్తాడా చేయడా నీకు ముందే తెలుస్తుంది. రైట్, యు నో హిమ్. ఆయన గురించి నీకు తెలుసు, ఏది చేస్తాడు ఏది చేయడు, యు నో హిమ్. అలాగే దేవుని గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఏంటో తెలుసా? ఆయన చెప్పింది ఎలా చేస్తాడు. ఇక్కడ వాళ్ళు పడుకున్నారు ఈరోజు. ఆయన చెప్పినదల్లా నెరవేర్చగలడు. బ్రదర్, మీరు 2 years బ్యాక్ వర్డ్ ఇచ్చారు బ్రదర్, ఇంకా నువ్వు నెరవేర్చగలడు. నువ్వు మర్చిపోయావు, దేవుడు మర్చిపోలేదు, నువ్వు నమ్మగలిగితే. ప్రైజ్ ది లార్డ్. డోంట్ బి లైక్ గిడియన్, బిలీవ్ లైక్ డేవిడ్. సో ఏం చేయాలి? అందుకనే పడుకున్నప్పుడు రీల్స్ కాదు, భార్య భర్తలు అయితే గొడవలు కాదు. ఏం చేయాలి? ఏం ధ్యానించాలి? ఫోకస్, రైట్ థాట్స్. ఈరోజు నేర్చుకున్న వాక్యం ప్రభా మళ్ళీ ఆలోచించాలి. యెహోషువలో ఇట్లా చేసిపోయాడు, దావీదు ఇలా చేశాడు, ప్రభా నేను కూడా అలాగే చేస్తా. ఐ విల్ ఫోకస్ ఆన్ మై లైఫ్. నా పిలుపు మీద నేను ఫోకస్ చేస్తా, నా కుటుంబం మీద నేను ఫోకస్ చేస్తా, నా ఆరోగ్యం మీద. ప్రభా నువ్వు రోగం తీస్తాను, రోగం ఉంది కదా అని రోగం మీద ఫోకస్ చేయదు, స్వస్థత మీద పెట్టాలి. ఐ విల్ బి వెల్, ఐ విల్ బి వెల్, వన్ డే ఐ విల్ బి వెల్. త్వరలో నేను లేచి సాక్ష్యం చెప్పబోతున్నా. ఫోకస్. మీకు అనారోగ్యంగా ఉందా? ఫోకస్ దేని మీద? నేను సాక్ష్యం చెప్పబోతున్నా. ఏంటి? సాక్ష్యం చెప్పబోతున్నా. జీసస్ నేమ్. అందరు చప్పట్లు కొట్టడం అది ఫోకస్ చేయండి. రోగం ఉంది, అయిపోయిందిగా, ఇంకేం తినడానికి లేదుంటాం, కొద్ది రోజులే, ఇంకా అయిపోయిందండి, వయసు వచ్చింది, ఇవి ఆలోచనలన్నీ. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇఫ్ యూ కెన్ చేంజ్ టుడే, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడు మీ మనసును మార్చును కాక.